సుదీర్ఘమైన ముగ్గురు నేతల ప్రసంగాల తర్వాత మీకు అర్థమైంది ఏంటి? ఎదురుదాడి. మనం ఎదురుదాడి చేస్తూ అవతల వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారని చెప్పడం. మనం తప్పు చేసి తప్పుగా మాట మాట్లాడి అవతల వాళ్ళు క్షమాపణ చెప్పాలని కోరుకోవటము. ఇది ఈ ముగ్గురు నేతల ప్రెస్ మీట్లు ముందు నుంచి చాలామంది అంచనా వేసినవి మాట్లాడారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఇంకోటి ఏమైనా కొత్తగా ఏమైనా మాట్లాడారా? ఒక డౌట్. అసలు ఎన్డీడీబీ రిపోర్ట్ అప్పుడు ఏమిచ్చింది? ఒక 5 అంశాల మీద ఇచ్చింది. అది మనం పదే చూస్తున్నాం. చెప్పి నోరు నొప్పడుతుంది. అయినా కళ్ళు లేనోడికి ఏదైనా పరికరం సాయంతో చూపించవచ్చు. అలానే కళ్ళుండి మూసుకొని ఉండే వాళ్ళకి మనం ఏమీ చేయలేము. అలానే ప్రజల్ని కూడా మూసుకోవాలి మీరు అంటే ఇంకా అసలేమీ చేయలేము. పైగా ప్రజల్లో దీని గురించి చర్చ జరగాలంట. ఇప్పుడు కొవ్వు నుంచి కుట్ర వరకు వెళ్ళింది వ్యవహారం. అంటే ఏంటి? ఇక రాబోయే రోజుల్లో వీళ్ళు కల్తీ చేశారు. కల్తీ చేసింది కూడా కుట్రపూరితంగా చేశారు, హిందూ ధర్మం మీద దాడి కోసం చేశారు అని చెప్పడానికి వీళ్ళు రెడీ అయిపోయారు. దీన్ని అంగీకరిస్తారా ప్రజలు? ప్రజల్లో చర్చ జరగాలని చంద్రబాబు నాయుడు గారే కోరుకున్నారు కదా. నిజంగానే మరి అలా కోరుకుంటే వాస్తవాలన్నీ డాక్యుమెంటరీ ఎవిడెన్స్తో పయ్యావుల కేసు మాట్లాడారంట. ఏం మాట్లాడారు? అసలు ఆ సోయాబీన్ ఆయిల్, ఫిష్ ఆయిల్, లార్డ్, ఇన్ని పేర్లు చెప్తున్నారు. అవన్నీ ఉన్నాయని ఎన్డీడీబీ ఎక్కడిచ్చింది? ఫారిన్ ఫ్యాట్ కలిసి ఉండవచ్చు. ఆ ఫారిన్ ఫ్యాట్ ఏమై ఉండవచ్చు? సస్పెక్టెడ్ అంటే ఏంటి? సస్పెక్టెడ్ అడల్టరేషన్. అది కూడా ఏదైతే ఈ ఎన్డీడీబీ రిపోర్ట్ అని చెప్పారో ఆ రిపోర్ట్ అసలు ఎక్కడ కోర్టుల్లో కూడా ఎవిడెన్స్గా మనము ప్రవేశపెట్టడానికి అర్హత లేదు వాటికి. ఇది ఒక ఎవిడెన్స్ కింద పనికిరాదు అని ఇచ్చిన రిపోర్టును పట్టుకొని ఈరోజు కూడా మాట్లాడుతున్నారు. సరే, ఇక కొత్తగా ఛార్జ్ షీట్ అంటున్నారు కదా, సిబిఐ సిఐడి సిట్ వేసిన ఛార్జ్ షీట్ అది కోర్టులో ఉన్నది. కోర్టు ఏం చెప్తుందో చూసి దాని తర్వాత మాట్లాడతామంటున్నారు. మరి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు? అంటే ఏమైనా ఎక్స్పెక్ట్ చేశారా కోర్టు నుంచి ఇలా రావచ్చేమో అని? చిన్నప్పకి బెయిల్ ఇచ్చేశారు. చిన్నప్పకి కూడా బెయిల్ వచ్చిన తర్వాత ఈ కేసులో ఇంకా ఏదో జరుగుతుంది అనుకోవడం ఎంత భ్రమ. కల్తీ జరగలేదు అని అసలు ఎంత అడ్డంగా చంద్రబాబు నాయుడు గారు వాదిచ్చేసి నోరు పెద్దది చేసేసి సీరియస్గా మొహం పెట్టేసి జీర వచ్చేటట్టు గొంతులో ఏం మాట్లాడుతున్నారో సారీ అంటే మీరు ఒప్పుకుంటారు కదా, సిబిఐ పోని అది లేదన్నారు, కల్తీ ఉందని ఒప్పుకున్నట్టే కదా, కెమికల్స్ ఉన్నట్టు ఒప్పుకున్నట్టే కదా, ఏం మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి వచ్చిన ధైర్యం అంటే మీరు ఇచ్చిన ధైర్యమే కదా. యానిమల్ ఫ్యాట్ ఈజ్ ఎక్స్ట్రీమ్ అనేసేసి మీరు అక్కడ ఏం చెప్పాలి? నేను ఎందుకు అన్నానో అందులో ఉంది కాబట్టి అన్నాను, కానీ అది కాదంటుంది సిట్టు. మరి అది కాకపోతే ఏముంది ఇందులో? వచ్చిన తర్వాత మాట్లాడతాను, ఈ లోపు అలా మాట్లాడటం తప్పేమో అని ఒక చిన్న మాట అనొచ్చు కదా, ఎందుకు అనలేదు? మీరు అననప్పుడు, అనిన దాన్ని వాళ్ళకి పూసినప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాన్ని డిఫెండ్ చేసుకోవడం తప్పే ఉంది. మాకేం తప్పు కనబడట్లా. ప్రజల్లో చర్చ జరిగితే ఇవన్నీ బయటకు వస్తాయి. జరుగుతూనే ఉంది ప్రజల్లో చర్చ. అసలు చర్చకు లేకుండా కూడా పోతుంది. ఎందుకంటే ఎన్నాళ్ళని ఇలానే మాట్లాడుతూ ఉంటుంది. కుట్ర ప్రకారం చేశారా? ఏంట కుట్ర? ఈ బోలే బాబా గాళ్ళని వీళ్ళేమన్నా ఇంట్రడ్యూస్ చేశారా? హైందవ మతం మీద దాడి కోసం కుట్ర చేశారంటారా? ఇది అన్యాయమే కదా. ఈయనేమో పవన్ కళ్యాణ్ గారేమో వచ్చేసేసి ఇది సెన్సిటివ్ మ్యాటర్, ఆలోచించే ముందు కనుక ఆలోచించి మాట్లాడాలి. ఏమో ఆ రోజు పంచెగ్గట్టుకొని సనాతన సారథి అంటూ రకరకాలుగా ఊగిపోయినప్పుడు ఏమైంది మరి? అప్పుడు ముందు వెనక ఆలోచించుకోవాల్సింది కదా. మాకు చాలా ఏళ్ళు కాలం ఉంది, 2 నెలల్లోనే అబద్ధం ఎందుకు చెప్తామంటారా? పైగా కళ్ళ ముందు కనపడింది కదా. మీరు అన్నది లేదు అని రిపోర్ట్లో వస్తే ఆనందపడాల్సింది పోయి ఉంది అని వాదిస్తారేంటి? సిట్ ఎక్కడ చెప్పలేదా జంతువులు కొవ్వు లేదు అని? మరి ఉందని చెప్పిందా? ఇంకా లోతైన విచారణ జరగాలి అంటే ఈ లోతైన విచారణ ఎవరు చేస్తారు? ఏ సైంటిస్ట్ చేస్తారు మాస్టర్? అసలు మీ శాంపిల్స్ ఎప్పుడివి? మీరు అధికారంలో ఉండగా వచ్చిన ట్యాంకర్లలో ఫలానా కల్తీ ఉందని తేలిస్తే దానికి తప్పులు బాధ్యత మీదైతే
కాంట్రాక్టర్లు కట్టబెట్టింది అప్పటి ప్రభుత్వం కాబట్టి అప్పటి ప్రభుత్వం మీద వేస్తారా నింద? కరెక్టేనా ఇది? రాజకీయంగా తప్పు కదా, టెక్నికల్గా తప్పు కదా, లీగల్గా తప్పు కదా. నైతికత విషయానికి వచ్చేసరికి నిజంగానే వైవి సుబ్బారెడ్డో మరొక రెడ్డో లేదంటే మరొక ప్రముఖులు దీంట్లో కనుక నిజంగానే వాళ్ళ హస్తం ఉంటే శిక్షలు వేయండి, ఎవ్వరూ వద్దంటే శిక్షలు వేయండి, నిరూపించేయాలి కదా. ఎలా అంటే అలా ఆరోపించేసేసి రాజకీయంగా భూస్థాపితం చేస్తామంటే కుదరదు కదా. సెన్సిటివ్ ఇష్యూ అని ఈ రోజున పవన్ కళ్యాణ్ గారికి అర్థమైంది. ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పి హీరో కార్తిక్ తన సినిమా ప్రమోషన్ సందర్భంగా అన్నందుకు ఎంత యాగీ చేశారు. ఈ మధ్య కొంతమందికి కామెడీ అయిపోయింది, మా హైందవ మతం అంటే సెన్సిటివ్ అంటున్నారు. ఈరోజు మాట్లాడింది సెన్సిటివ్ అనేది మీకు తెలియదా? ఆ రోజు మీకు అర్థం కాలేదా? ఈరోజు అర్థమవుతుందా సెన్సిటివ్ అని? తప్ప సెన్సిటివ్ అని అతను కామెడీకి చేశాడు అతను పాపం. అంటే నవ్వడం కూడా తప్పేనమాట. ఇదే మీరైతే కోర్టులో వాదించవచ్చు, పలానా వాక్య చేస్తే ఈయన నవ్వాడండి అని. నవ్వితే జైల్లో వేసేస్తారా అని కుదిరింది కదా ఆ జర్నలిస్ట్ కేసులో. ఇంకా ఎంత దారుణం అంటే 3 పార్టీల అధినేతలు ప్రెస్ మీట్ అని చెప్పేసి ఎక్స్క్యూజ్ మీ, బీజేపీ లీడరు మాధవ్ మాట్లాడుతుండగానే అందరు లైవ్లు కట్ చేసేసారు. వీళ్ళు నెత్తిన పెట్టుకున్న ఈటీవీ, ఏబిఎన్ అన్ని ఛానళ్ళు. ఎవరో ఒక పార్టీ అధ్యక్షుడికి ఇచ్చే గౌరవం కూడా ఇవ్వరా వీళ్ళు? వీళ్ళకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాట్లాడితే సరిపోయిందా? ఇదే లోకేష్ మాట్లాడుతుంటే కట్ చేసేవాళ్ళ లైవ్లో వీళ్ళు? ఇది బీజేపీకి వీళ్ళు ఇచ్చే గౌరవం. అంటే ఒక పార్టీ అధినేతగా అతను ఇప్పుడే అధ్యక్ష పదవి తీసుకుని ఉండొచ్చు రాష్ట్ర పార్టీగా, ఇప్పుడే అంటే తాజాగా. అంత మాత్రం చేత అంత నిర్లక్ష్యం. ఇదే నితిన్ నబీన్ వచ్చారు ఇవాళ తెలంగాణకి, తీసేయలేదా లైవ్? మరి దీన్ని బట్టి అర్థం కావట్లేదా మీడియా తాలూకు అరాచకాలు, వాళ్ళ విలువలు లేని విశ్వసనీయతలు? వీళ్ళు వచ్చే శుద్ధులు చెప్తుంటే మనం ఇంటూ కూర్చోవాలన్నమాట. ఈ విషయానికి వస్తే ఇలాంటి ఏమంటారు దబాయింపులు, ఇప్పుడు కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్పగలరు అని కొంతమంది గురించి చెప్తూ ఉంటారు కదా, అది నిజమేనేమో అనిపిస్తుంది. లేకపోతే ఆ రోజున మాట్లాడిన మాట ఈ రోజున రిపోర్ట్లో లేనప్పుడు, లేదు ఉంది అంటే ఇంత నానాయాగి ఎందుకు, మళ్ళీ ఏకసభ్య కమిషన్ ఎందుకు? ఏమిస్తుందండి ఏకసభ్య కమిషన్? నాకు తెలియక అడుగుతా, ఏమిస్తుంది? ఇంకాస్త కూలంకషంగా విచారం చేయాలి, ఇంకొక సిట్టు కోరదాం అంటారా? మేబీ దట్ కేస్ అదే అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నాను నేను. మ్యాక్సిమం మన అంచనా ఎప్పుడు తప్పు కాల, ఇప్పుడు కూడా అవ్వదు. ఏకసభ్య కమిషన్ కోర్టు తీర్పు వస్తుందిగా, పలానా వాళ్ళని ఏదో చేద్దామని. వీళ్ళందరినీ దోషులుగా తెలుసుకున్న ట్రయల్ కూడా ఉంటుందిగా. అంటే అడ్డదిడ్డంగా రాజకీయాలను జొప్పించేసి లేకపోతే టీటీడీ హయాంలో జరిగిన దానికి రాజకీయ పార్టీని ఎందుకు కులమాలి? ఫస్ట్ టీటీ బోర్డు చైర్మన్గా ఉన్న వ్యక్తి దీనికి పాల్పడ్డాడు అని చెప్పి వదిలేయకుండా ఈ పార్టీనే ఇలా చేసింది అనడం ఏంటి? కొత్తగా ఆ గిల్లెక్కు గిచ్చిక్కు బుచ్చిక్కు మొన్న 5 గళ్ళ ఛానల్లో మాట్లాడాడు కదా, దేశం మొత్తం రాష్ట్రం మొత్తం ఆలయాల్లో ఈ బోలే బాబాలు చేశారండి. దాన్ని కూడా మళ్ళీ పార్టీకి అంటగట్టేసి రాజకీయాలు చేయటం. తిరుమల దేవుడు నన్ను కాపాడాడు, మా ఇంటి దైవము, ఇవన్నీ మీకు ఒక్కడికే కాదు సార్, అందరికీ కులదైవమే వెంకటేశ్వర స్వామి. ప్రతి ఊర్లో ఎదురు నడుస్తారు. మనం పుట్టక ముందు నుంచి ఉంది ఇది. 2003లో అలిపిరి దగ్గర దాడి జరిగిందంటే దానికి ముందు కదండి మనం కైకాళ్ళ మండపాన్ని కూల్చేసింది. దానికి ప్రతిఫలంగానో దానికి పర్యవసానంగా దాడి జరిగిందని ఎవరు అనకూడదా? మన కాపాడాడు దేవుడు. కాపాడబడిన వాళ్ళందరూ దేవుడి చేతనే కాపాడబడి ఉంటారు. ఆసుపత్రిలో చేరిన వాళ్ళు, ప్రమాదాల్లో బతికిన వాళ్ళు. అంత మాత్రం చేత వాళ్ళు ఒక్కళ్ళే ఆ స్వాములకి భక్తులుగా చెప్పుకుంటే ఎలా? మరి అభినవ బాబాజీలు మనం ఏం మాట్లాడితే, అంటే అధికారంలో ఉన్నాం కాబట్టి, పదవిలో ఉన్నాం కాబట్టి ఏం మాట్లాడితే అది చెల్లిపోతుంది. భక్తుడిగా భగవంతుడి పేరు చెప్తే అన్నీ ఖూన్ బరా మాఫీనో ఏదో ఒకటి ఉంటుంది కదా ఒక పదం, అది అనుకుంటున్నారా? నాకైతే అలానే అనిపిస్తుంది. మరి తప్పు జరిగింది అని తేలినప్పుడు తప్పుకు బాధ్యులు ఎవరో తేల్చండి, తేల్చేసి వాళ్ళకి శిక్షలు వేయించండి. అంతేగాని
ఒక జరగని దాన్ని జరిగినట్లు చెప్పాము అని ఒక ప్రూఫ్ కనబడుతుంటే ఆ ఎంక్వైరీనే శంకిస్తే ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థను దించాలి మనము.